లో తీవ్ర కలకలం అయితే రేపింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా అసలు స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? నడి రోడ్డు మీద ఇంతమంది ప్రజలున్నారు. ఇక్కడే ఒక కత్తితో విచ్చలవిడిగా పొడిచారు. అసలు ఎట్లా ఎట్లా చూస్తారు ఈ స్థాయిలో మిట్ట మధ్యాహ్నం జరిగిన మర్డర్? ఇక్కడ అజాలత్ దగ్గరలో సార్ ఇది రస్తా రోడ్డు. ఈ రస్తా రోడ్డు మీద ఇది జరగడం చాలా దుర్కార్యం. ఈయనే సుబేదార్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్డు ఈ నుంచి సీఏలు పోతాంటారు, ఎస్ఐలు పోతాంటారు, కోర్టు లాయర్లు పోతాంటారు, అందరు పోతాంటారు. అలాంటి మెయిన్ రోడ్డు మీద ఇలాంటి సంఘటన జరిగిందంటే పట్టబాటింతలా ఇదంతా జనాలు కూడా భయపడుతున్నారు. జనాలు కూడా ఎవరైనా ఆపాలన్నా కూడా భయం పడతారు, మా మీద కేసులు అయితే అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడి ఎవరు చాలా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ పొడుచుకున్నాడు, అంబులెన్స్ వచ్చి లేట్ అయింది ఆయన వేసుకొని వెళ్ళిపోయారు. ఇది ఇట్లా జరగడం మాత్రం చాలా దుర్దేశం. ఇక కాకూడదని ఇట్లా మీరైనా చట్టప్రకారంగా పోలీస్ వ్యవస్థ చూసుకోవాలని, పెట్రోలింగ్ కూడా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ తిరగాలని దయచేసి కొద్దిగా కోరుతున్నారు. అంటే వరంగల్లో కూడా ఈ మధ్య గంజాయిలో మత్తులో కొట్టుకునే వాళ్ళు, స్టూడెంట్స్ కూడా కొట్టుకోవడము, పూర్తిగా క్రైమ్ రేట్ కూడా పెరిగింది కదా. నిజంగా పోలీస్ వ్యవస్థ విఫలమవుతుందా దీన్ని కంట్రోల్ చేయడంలో? విప్లవం అయితే ఎక్కడ కనిపిస్తలేదు సార్. ఎక్కడ మాత్రం పోలీస్ వ్యవస్థ అయితే ఎక్కడ కనిపిస్తలేదు. ఇలాంటి జరుగుతూనే జరగంగానే కోర్టు పోతారు, జైలు పోతారు. చూసిన వాళ్ళని కూడా చూసినానికి పోయి ఇడిపిస్తాను పోతే కూడా వాళ్ళ మీద కేసులు అవుతాయని చెప్పి కూడా వాళ్ళు కూడా వస్తలేరు. కాబట్టి అట్లా కూడా భయపడి కూడా ఇట్లా మర్డర్ జరుగుతాయి పొద్దున్నాకనే. పట్టబడింతలో ఈ మెయిన్ శివరస్తం మీద జరగడం అంటే ఇదైతే చాలా దారుణం సార్. ఇట్లా జరగకుండా వ్యవస్థ చూడాలని కోరుకుంటున్నాం. ఇది స్థానికుల వర్షన్ కూడా విన్నాము. అయితే ఇట్లాంటి మర్డర్ మరి అందరూ చూస్తుండగానే ఒక రద్దీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇట్లాంటి మర్డర్ జరగడం కూడా ప్రస్తుతం నగరంలో కలకలం అయితే రేపుతుంది. ప్రస్తుతం ఈ స్థలం వద్దే ఇదే ప్రదేశంలో పోలీసుల ఇంటర్సెప్టర్ వెహికల్తో కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. అంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రజలకు శాంతియుత వాతావరణంలో జీవించే విధంగా కూడా పోలీస్ వ్యవస్థ నమ్మకంగా పనిచేస్తే ఇట్లాంటి ఘటనలు జరగనేటువంటి వర్షం కూడా స్థానికుల నుంచి ఏది ఏమైనా కూడా ఒక మహిళా సాన్నిహిత్యంతో ఉండడంతో ఓర్చుకోలేని వెంకటేశ్వర్లు ఇలా నడి రోడ్డుపై తన ఆటోతో మొదటగా ఢీకొట్టి తనను గుద్దాలని చూడడం, ఆ తర్వాత తన ఆటోతో ఢీకొట్టిన తర్వాత తనను అడగడానికి వస్తున్నటువంటి వ్యక్తిపై తాను ప్లాన్ ప్రకారమే వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా పొడిచి ఇక్కడే తను మర్డర్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ఇట్లాంటి ఘటనలు అటు అక్రమ సంబంధాలు అయినప్పటికీ వీటిపై కూడా పోలీసులు పూర్తిగా కౌన్సిలింగ్